హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఫామ్ వెల్త్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఫామ్ వెల్త్ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు నష్టపోతూ ఉంటారు. మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంది అంటున్నారు. ఒకసారి మనం ప్లే స్టోర్కి వెళ్ళి చూద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫామ్ వెల్త్ని సెర్చ్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇదే అప్లికేషను. ఇక్కడ సీ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసి చూద్దాం. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇదిగోండి, అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో అప్లికేషన్ ప్లే స్టోర్లో అయితే చూసాము. ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇందులో సైన్ అప్ బోనస్ మనకి ఒక ₹200 అయితే రావడం జరుగుతుందన్నమాట. రిసీవ్ చేసుకున్న ₹200 బ్యాలెన్స్లో అయితే చూపిస్తుంది. ఈ అమౌంట్ను మనం విత్డ్రా చేయడానికి అవ్వదు. విత్డ్రా చేయాలి అంటే ముందుగా మనం ఇందులో ప్లాన్ పర్చేస్ చేసి ఉండాలన్నమాట. మినిమం విత్డ్రాలు ₹200. ఇంకా ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ప్లాన్స్ గురించి మనం డెప్త్గా మాట్లాడటానికి లేదండి. ఎందుకంటే యూట్యూబ్ కొత్త కమ్యూనిటీ గైడ్లైన్స్ రూల్ అయితే తెచ్చిందనమాట. మనం ప్లాన్స్ గురించి చెప్పినట్లయితే ఇందులో మనకి స్ట్రైక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా చెప్పట్లేదు. మీరు ఇక్కడ ప్లాన్స్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక షార్ట్ టర్మ్ అప్లికేషన్ లాగా ఉంది, కానీ ఇది ఒక లాంగ్ టర్మ్ అప్లికేషన్ లాగా లేదు. అక్కడ ఇన్వెస్ట్మెంట్కి మనకు వచ్చే డైలీ ఇన్కమ్కి మీరు కంపేర్ చేసుకోండి. ఇది ఒక షార్ట్ టర్మ్ అప్లికేషన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ లాగా నాకైతే కనిపించట్లేదు. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? 29వ తారీఖు నవంబర్ నెల 2024లో ఈ డొమైన్ రిజిస్టర్ అయింది. డొమైన్ ఎక్స్పైరీ 29వ తారీఖు 11వ నెల 2025లో ఈ డొమైన్ ఎక్స్పైరీ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది అక్టోబర్ కదా, వచ్చే నెలకి ఈ డొమైన్ అయితే ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. ఈ డొమైన్ అప్డేట్ కూడా చేశారు. ఇప్పుడు 26 సెప్టెంబర్ 2025లో ఈ డొమైన్ ఒకసారి అప్డేట్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే అప్లికేషన్ లాంచింగ్ డేటు 30వ తారీఖు ఆగస్ట్ 2025లో ప్లే స్టోర్లో మనకి ఇది అవైలబుల్ వచ్చిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ మీరు అప్డేట్ గమనించినట్లయితే సెప్టెంబర్లో ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లోకి వచ్చింది అనుకోవాలి మనం. అయితే ఇక్కడ వెబ్సైట్ ఎప్పుడు రిజిస్టర్ అయిందని చెప్తున్నారు? 29/11/2024లో వెబ్సైట్ రిజిస్టర్ అయిందని చెప్తున్నారు. అంటే గతంలో ఇది వెబ్సైట్ ఎవరిదో వీళ్ళు కొనుక్కున్నట్టుగా నేను అనుకుంటున్నాను అనమాట. కొనుక్కొని దాన్ని అప్డేట్ చేశారు. ఇప్పుడు 26 తారీఖు సెప్టెంబర్ 2025న దీన్ని అప్డేట్ చేసి ప్లే స్టోర్లో వదిలి ఉంటారు. ఎలాగో ఇంకొక నెలలో డొమైన్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మనకి ఎంత వచ్చినా లాభమే అనుకొని మార్కెట్లోకి రిలీజ్ చేశారని నేను అనుకుంటున్నాను. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా? ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ అప్లై చేస్తే 24 గంటల నుండి 48 గంటల లోపు విత్డ్రాల్స్ కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు. చాలా వరకు అయితే విత్డ్రాల్స్ రావటం లేదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా దాని గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఒకసారి ప్లే స్టోర్ ఓపెన్ చేసి చూద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీరు రేటింగ్ చూడండి, 4.3 రేటింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరు కమెంట్స్ కూడా మీరు చదవండి ఒకసారి, అంటే రివ్యూ ఇస్తారు కదా. చూడండి, ఇక్కడ చాలా వరకు కూడా ఈ అప్లికేషన్ ఒక ఫేక్ అప్లికేషన్ అని చెప్తున్నారు, కానీ జెన్యూన్ అని ఎవరో చెప్పట్లేదు. ఎక్కడో 2-3 చెప్తున్నారు, కానీ అది కూడా పెయిడ్ ప్రమోటర్స్ అనమాట వాళ్ళు. మీరు ప్రతిసారి కూడా ఏంటంటే ఇలా ప్లే స్టోర్లో అప్లికేషన్స్ ఏదన్నా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్లో చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఇక్కడ రివ్యూస్ చూడండి. చాలామంది చెప్తున్నారు చూడండి ఇది స్కామ్ అప్లికేషన్ అని. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే మీరు ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ గమనించండి. ఏఐ క్యాష్ అని కనిపిస్తుంది చూసారా. గతంలో మనకి ఏఐ క్యాష్ అని అప్లికేషన్ ప్లే స్టోర్లో వచ్చింది. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, డబ్బు నష్టపోయారనమాట. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే దీన్ని సెకండ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. బట్ ఈ లోగో చేంజ్ చేయడం మర్చిపోయినట్టున్నారు. ప్లే స్టోర్లో మాత్రం ఏఐ క్యాష్ అని ఇచ్చారు. ఇక్కడ మాత్రం ప్లాన్స్ దగ్గర ఏఐ క్యాష్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. నేను అనుకోవడం ఏంటంటే ఏఐ క్యాష్ సెకండ్ యాప్ అని అనుకుంటున్నాను ఇది నేను. డొమైన్ ఎక్స్పైరీ 29/11/2025 అని చెప్పాను కదా. అయితే ఈలోపు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత
ప్రాఫిట్ వచ్చింది కదా అనే ఉద్దేశంతో వీళ్ళు సెకండ్ యాప్ లాంచ్ చేశారని నేను అనుకుంటున్నానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా డిపాజిట్ చేసినట్లయితే ఆ డిపాజిట్ అమౌంట్ వ్యాలెట్లోకి యాడ్ అవ్వట్లేదు. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే విత్డ్రాల్స్ అప్లై చేస్తున్నారు, సక్సెస్ అని వస్తుంది, బ్యాంక్లోకి అమౌంట్ క్రెడిట్ అవ్వట్లేదు. సో ఇట్లాంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఇదొక స్కామ్ అనే విషయం మీరు తెలుసుకోవాలన్నమాట. ఆల్రెడీ మీకు ప్లేస్టోర్లో పబ్లిక్ ఇచ్చిన రివ్యూ చెప్పాను మీకు. ఈ గతంలో ఈ అప్లికేషన్ పేరు కూడా చెప్పాను, ఏఐ క్యాష్ సెకండ్ యాప్ ఇది. సో ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఇంకొక నెలలో ఈ డొమైన్ ఎక్స్పైర్ అయిపోతుంది. నెల చెప్పాను కదా అని చెప్పేసి కక్కుర్తిపడి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, ముందుగా కూడా క్లోజ్ అయిపోవచ్చు అనమాట. ఇలాంటి యాప్స్ గురించి మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నట్లయితే నా టెలిగ్రామ్ బయోలో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి యాప్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.